నేను మీకు ఇక్కడ చూపిస్తున్న చెట్టు దబ్బకాయల చెట్టు. మా ఊర్లో దీన్ని దబ్బకాయలు అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇది 6 years నుండే మంచి ఫలాలను ఇస్తుంది, కానీ మేము ఆ ఫ్రూట్స్ని కట్ చేసి పడేస్తుండే వాళ్ళం. దీని యొక్క యూజెస్ తెలియక మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఈ ఫ్రూట్స్ని కట్ చేసి లెమన్ జ్యూస్ లాగా చేశారు. వీటి యొక్క యూజెస్ అప్పుడు తెలుసుకున్నాను. ఈ దబ్బకాయల్లోని విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాదు వీటిని పులిహోర లాగా, చట్నీ లాగా కూడా చేసుకొని తినొచ్చు. లెమన్ ప్లేస్లోని ఈ దబ్బకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి పిక్కలు కూడా పెడతారు. ఇక్కడ మా బ్రదర్ దాని యొక్క వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. వాటర్లో కలిపేసి దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేశారు. పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇది పులుపుని తగ్గిస్తుంది. బాడీలో డీహైడ్రేషన్ తగ్గించడంలో కూడా బెస్ట్ పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. అంత మంచి ఈ దబ్బకాయల్ని ఎవరు పడేయకండి, మాలాగా మీరు కూడా యూజెస్ తెలుసుకొని తాగేయండి. ఓకేనా? టేస్ట్ కూడా చాలా బాగుంది. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటాయి.